ఈరోజు తిరుపతి వేదికగా యువశక్తి ఉద్యోగ విప్లవం అనే అంశంపై ప్రజా ప్రస్థానంలో చర్చించుకోబోతున్నాం. విజన్ ఉన్న నాయకుడు సీఎం అయితే ఏ రంగాన్నైనా ఎవరెస్ట్ అంత ఎత్తులో నిలబెట్టగలడు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం జగన్. 2019లో అధికారం చేపట్టిన వెంటనే ఈ రాష్ట్ర చరిత్రలో, ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా ఒక విప్లవంలా, ఒక వెల్లువల ఒకేసారి 1,25,110 ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? గట్టిగా. ఈ 5 ఏళ్ల కాలంలో అటు శాశ్వత ఉద్యోగాలు, ఇటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలతో ఒక విప్లవం సృష్టించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? రాష్ట్ర విభజన నాటికి 1,50,000 ఖాళీలు ఉంటే 2014 నుంచి 2019 వరకు తన 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు కల్పించిన ఉద్యోగాలు కేవలం 34,000. అవునా కాదా? తన కొడుక్కి మాత్రమే రాజకీయ ఉద్యోగం కల్పించిన చంద్రబాబు, ఆ చంద్రబాబు ఇచ్చే జీతంతో పత్రికలు నడిపే ఓ వర్గం మీడియా రాష్ట్రంలో ఒక్క ఉద్యోగము రాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వారందరి చెంపా చెల్లుమనేలా ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో కలిపి 22 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించింది జగన్ సర్కార్. తన విజన్తో సీఎం జగన్ ఉద్యోగాల విప్లవం సృష్టించారు. యువత భవితకు భరోసా కల్పించారు. అవునా కాదా? మళ్ళీ అడుగుతున్నా, తన విజన్తో సీఎం జగన్ ఉద్యోగాల విప్లవం సృష్టించారు, యువత భవితకు భరోసా కల్పించారు. చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సిద్ధమా? ఏకకాలంలో 1,25,110 ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎంగా రికార్డులకెక్కారు. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలిపారు. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? 2019 నుంచి ఈనాటి వరకు జగన్ కల్పించిన ఉద్యోగాలెన్ని లెక్కలతో సహా చెబుతాను. రాసుకోండి, రాసి పెట్టుకోండి. అసత్యమైతే ప్రశ్నించండి, మరీ అవసరం అనుకుంటే నిలదీయండి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క దెబ్బతో వచ్చిన సచివాలయ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? అక్షరాల 1,25,110. ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో కల్పించిన శాశ్వత ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 51,387. కేవలం వైద్య ఆరోగ్య రంగంలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? అక్షరాల 53,000. ఇప్పటి వరకు మొత్తంగా కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? అక్షరాల 2,21,000. ఇప్పటి వరకు రాష్ట్రంలో కల్పించిన కాంట్రాక్టు ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 43,923. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 3,73,161. రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మొత్తం ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,38,087. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000. 2018-19తో పోలిస్తే 2022-23లో ఈపీఎఫ్ ఖాతాలు ఎంత శాతం పెరిగాయో తెలుసా? 35%. ఆ లెక్కన 2019 నుంచి 2023 నాటికి పెరిగిన పిఎఫ్ ఖాతాలు ఎన్నో తెలుసా? 16 లక్షలు. అంటే కొత్తగా 16 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు వచ్చినట్టే. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారికంగా చెప్పిన లెక్క. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంటే యువతకు ఉద్యోగం అన్నది నినాదం కాకూడదు, అది ఒక విధానం కావాలి. ఇదే జగన్ విజన్. గతంలో ఇప్పుడు విజన్ అంటూ చెప్పుకునే చంద్రబాబు ఈ స్థాయిలో ఉద్యోగాలు కల్పించింది లేదు, ఉపాధి పెంచింది లేదు. కానీ సీఎం జగన్ మాటల్లో కాదు, ఏదైనా చేతల్లో చూపించే సత్తా ఉన్న నేత. అందుకే సైలెంట్ గా ఉద్యోగాల విప్లవం తీసుకొచ్చారు, వెల్లువలా ఉపాధి కల్పించారు. అందుకు సాక్ష్యం ప్రతి గ్రామంలో వెలిసినటువంటి సచివాలయం, ప్రతి సచివాలయంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 10 మంది ఉద్యోగులు. వీరు మాత్రమే కాదు, జగన్ విజన్తో కొత్తగా వచ్చిన పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది ప్రైవేటు ఉద్యోగులే సాక్ష్యం. ఉద్యోగాల కల్పనలో నాడు నేడు ఎవరి పాలనలో ఎలా ఉంది? ఓ 10 పాయింట్లలో చెబుతాను. అవునో కాదో మీరే నిర్ణయించండి. అవసరం అనుకుంటే ప్రశ్నించండి. మళ్ళీ చెబుతున్నా, మరీ అవసరం అనుకుంటే నిలదీయండి. పాయింట్ నెంబర్ 1, ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇంటింటి తలుపు తట్టి మరి ఓట్లేయించుకుని చివరికి మోసం చేసింది చంద్రబాబు. అవునా కాదా?
2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను నమ్మించి ఓట్లేయించుకుని మోసం చేసింది చంద్రబాబు. అవునా కాదా? విభజన నాటికి ఏపీలో 1,50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కమలనాథన్ కమిటీ చెబితే చంద్రబాబు భర్తీ చేసింది కేవలం 34,000. అవునా కాదా? శాశ్వత ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగులు సోమరులవుతారని, అందుకే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తెచ్చానని మనసులో మాట పుస్తకంలో అచ్చేసింది చంద్రబాబు. అవునా కాదా? ఏబిఎన్ రాధాకృష్ణ పక్కన కూర్చుని వీళ్లకెందుకు జీతాలు పెంచాలని బూతులు తిడుతూ ప్రభుత్వ ఉద్యోగులను అవమానించింది చంద్రబాబు. అవునా కాదా? 15,000 గ్రామ వార్డు సచివాలయాలు నిర్మించి 1,25,110 శాశ్వత ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? నష్టాల్లో కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52,000 మందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా జీరో వేకెన్సీ పాలసీ, బాగా వినాలిది, జీరో వేకెన్సీ పాలసీని తీసుకొచ్చి వైద్య శాఖలో 53,000 పోస్టులు భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్దే. అవునా కాదా? 5 ఏళ్లలో చంద్రబాబు తన కొడుక్కి రాజకీయ ఉద్యోగం కల్పిస్తే అదే 5 ఏళ్లలో 6,38,087 మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? 2022-23లో 7,65,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి దేశంలోనే ఏపీని టాప్ పొజిషన్ లో నిలిపిన ఘనత సీఎం వైఎస్ జగన్దే. అవునా కాదా? తన విజన్ తో సీఎం జగన్ ఉద్యోగాల విప్లవం సృష్టించారు, యువతకు భరోసా కల్పించారు. అవునా కాదా? ఏకకాలంలో సచివాలయంలో 1,25,100 ఉద్యోగాలు, 110 ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎంగా రికార్డులకెక్కారు. అవునా కాదా? పెట్టుబడుల ఆకర్షణలో ఏపీని దేశంగా ఆదర్శంగా నిలిపి 20 లక్షలకు పైగా ప్రైవేటు ఉద్యోగాలు కల్పించి రాష్ట్రంలో యువత భవితకు భరోసా కల్పించారు.